అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్, ఆదాబ్, జైఆర్ మార్నింగ్ న్యూస్ స్వాగతం పలుకుతూ ప్రజల మొత్తానికి రాష్ట్రంలో కార్తీక పౌర్ణమి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక పూజలతో ఆలయాలు కూడా కిటకిటలాడాయి. అదేవిధంగా ఇక పోతే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం కూడా కొనసాగుతుంది. ఇక ఎన్నికలు కూడా త్వరలోనే రాబోతున్నాయి. ఇక బీహార్ ఎన్నికల మొదటి దశ ఎన్నికలు కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మరి ఆ వార్తలు ఏమున్నాయి మిగతా పత్రికలకు వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రజ్యోతి. బీహార్లో తొలి విడత పోలింగ్ నేడే 121 అసెంబ్లీ స్థానాలు బరిలో 1314 మంది అభ్యర్థులు. తేజ్ ప్రతాప్, సామ్రాట్ చౌదరి సహా కీలక నేతలు. 3.75 కోట్ల మంది ఓటర్ల చేతిలో నేతల భవితవ్యం. పోలింగ్ కేంద్రాలు 45,341. కొత్త ఓటర్లు 10.72 లక్షలు. తర్వాత తొలి ఎన్నికలు ఇవే. సో ఎన్డీఏ వైపే బీహార్ మొగ్గు, 3 సర్వేల్లో వెల్లడి. సో 2 పేజీల పోలింగ్ విధులకు వెళ్తున్న సిబ్బంది. ఎక్సైజ్ శాఖకు డబుల్ కిక్. ఒక్క నెలలోనే 6,348 కోట్ల ఆదాయం. మద్యం అమ్మకాలతో అక్టోబర్లో 3,168 కోట్లు. కొత్త దరఖాస్తుల లైసెన్స్ ఫీజుల ద్వారా 3,180 కోట్లు. ప్రభుత్వ ఖజానాకు భారీ ఉపశమనం. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఒక్క నెలలోనే భారీగా ఆదాయం సమకూరింది. ఏకంగా 6,348 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయి. కొత్త మద్య పాలసీలో భాగంగా అందిన దరఖాస్తుల ఫీజులు లైసెన్స్ ఫీజుల రూపంలో